హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము ఏబిపిఎస్సి గ్రూప్ 2కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ అనేది మొత్తం స్క్రీన్ టెస్ట్లో 30 మార్కులు అయితే ఉంది, 30 మార్క్స్కి. ఈ 30 మార్క్స్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఈ కరెంట్ అఫైర్స్లో స్ట్రాంగ్గా ఉంటారు, బాగా చదువుతారనమాట. అంటే ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ అనేది సిలబస్లో చూడండి 3 రకాలుగా ఉంటాయన్నమాట. ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్. అంటే మనకి అంతర్జాతీయ అంశాలు చదవాలి, అలానే జాతీయ అంశాలు చదవాలి, రీజనల్ అనమాట, స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. ఇందులో వెయిటేజ్ అనమాట, ఏది బాగా చదవాలంటే నేషనల్ ఇష్యూస్ బాగా చదవండి. జాతీయ అంశాలు ఉంటాయి కదా, ఈ జాతీయ అంశాలకి పెద్ద మొత్తంలో వెయిటేజ్ ఉంటుంది, ఎక్కువ అవే ఉంటాయన్నమాట. మనకు మోర్ దాన్ 60-70% అవే ఉంటాయి. తర్వాత ఇంటర్నేషనల్, స్టేట్కి సంబంధించి కూడా బాగా ఫోకస్ చేస్తారు. స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయన్నమాట. స్టేట్కి సంబంధించి కూడా అడుగుతారు. అంటే మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా పెద్ద మొత్తంలో అడుగుతారనమాట. అయితే కరెంట్ అఫైర్స్లో ఎటువంటి అంశాలు మేజర్గా ఫోకస్ చేయాలి, కరెంట్ అఫైర్స్లో ఎటువంటి అంశాలు మేజర్గా ఫోకస్ చేస్తే మనము ఆన్సర్ చేయగలం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మనము నేషనల్, ఇంటర్నేషనల్, అలానే రీజనల్కి సంబంధించి చూద్దాము ఎటువంటి కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయాలో. ఫస్ట్ ఇంటర్నేషనల్ అనమాట, అంతర్జాతీయ అంశాలు. ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేది ప్రధానంగా ఈ యొక్క సమ్మిట్లు జరుగుతూ ఉంటాయి. మనకి ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ అటెండ్ అవుతుంటారు కదా, ఈ సమ్మిట్లకు సంబంధించి బాగా చూసుకోండి. ఎస్పెషల్లీ ఏ సమ్మిట్లు అయితే మన భారతదేశానికి రిప్రజెంటేషన్ ఉందో, మెంబర్గా ఉందో అటువంటి సమ్మిట్స్ బాగా చూడండి. బిమ్స్టెక్, G20 ఇలాంటి వాటిల్లో. అలానే ఇండియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏషియన్లో ఇంపార్టెన్స్ ఉంది, G7లో ఉంది, కానీ అక్కడ మెంబర్ కాదు, ఫుల్ టైం మెంబర్ కాదు, కానీ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందన్నమాట. అలాంటివి బాగా చూసుకోండి. అలానే అసలు భారతదేశానికి సంబంధం లేకుండా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అనమాట, గ్రూప్స్ ఏమన్నాయి చూసుకోండి. ఇప్పుడు నాటో కావచ్చు, ఆర్కిటిక్ కౌన్సిల్ కావచ్చు, మెర్కోసారు, ఇటువంటివి అనమాట. అలాంటివి కూడా చూసుకోండి ఇంటర్నేషనల్లో. అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చూసుకోవాల్సింది ప్లేసెస్ ఇన్ న్యూస్ అనమాట, ప్రదేశాలు. ఈ ప్రదేశాల్లో ఇండియాకి సంబంధించి, స్టేట్కి సంబంధించి అడగరు. 100కి 100% ఎక్కువగా ఇంటర్నేషనల్ ఇష్యూస్ అడుగుతారనమాట. అంటే మనకి ప్రపంచ దేశాల్లో ఉండే ప్రదేశాలు. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాను, అలానే అమెరికా మధ్య యుద్ధం జరుగుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కావచ్చు, ఇంకా సుయాజ్ కెనాల్కి సంబంధించి ఇలాంటివి బాగా చూసుకోండి. గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రదేశాలు. అలానే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతుంది కదా, రష్యా ఉక్రెయిన్కి, ఆ ప్రదేశాలు, సిటీసు, ఆ స్ట్రైట్స్ కావచ్చు, ఇలాంటివి బాగా చూసుకోండి. ఇంటర్నేషనల్ లెవెల్ ఇలా చూసుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా ఫేమస్ వ్యక్తులు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు, ఆస్కార్ అవార్డ్స్ కావచ్చు, ఆస్కార్ అవార్డ్స్, నోబెల్ ప్రైజెస్, ఇలాంటివి అనమాట. ఇలాంటివి ఖచ్చితంగా అడుగుతారు, ఇవి చూసుకోండి ఇంటర్నేషనల్ లెవెల్లో. నెక్స్ట్ మనకి నేషనల్ ఇష్యూస్ అనమాట. నేషనల్లో ఎక్కువగా మీరు ఎన్విరాన్మెంట్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎన్వైరన్మెంట్లో, ఎందుకంటే మీకు మెయిన్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏబిపిఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది. ఎక్కువగా మనకి నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ వార్తల్లో ఉన్నవి మాత్రమే. సో వార్తల్లో ఉన్నవి స్పెషల్ థింగ్స్ చూసుకోండి, స్టేట్మెంట్స్ అడుగుతారు. తర్వాత మనకి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అనమాట, సోషల్ స్కీమ్స్ ఉంటాయి కదా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సోషల్ స్కీమ్స్, అవి రాష్ట్రానికి సంబంధించినవి, అలానే స్టేట్కి సంబంధించినవి కూడా చూసుకోవాలి. ఇక్కడ రీజనల్ అంటే కేవలం రాష్ట్రానికి సంబంధించి కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే, మేజర్ థింగ్స్ ఉంటే చూసుకోండి. ఇటువంటివి కూడా స్కీమ్స్ కూడా అడుగుతారు. తర్వాత వచ్చేసి నేషనల్లో మనకి ఇంకా పాలిటీ పరంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు. అంటే మీకు స్టాటిక్ సబ్జెక్టుకి సంబంధించి ఏ ఇష్యూస్ అయితే కరెంట్ అఫైర్స్లో ఉంటాయో అవన్నీ నేషనల్ లెవెల్లో కవర్ చేయండి, నేషనల్ లెవెల్లో కవర్ చేయాలన్నమాట. అవన్నీ అడుగుతారు. ఇస్రో మిషన్స్ కావచ్చు, నాసాకు సంబంధించిన మిషన్స్ కావచ్చు, ఎటువంటి స్పేస్ మిషన్స్ ఉన్నాయి రీసెంట్గా సంబంధించినవి, డిఆర్డిఓకి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, లేదా రష్యా, ఉక్రెయిన్, ఇరాను, అమెరికాలో ఎటువంటి మిసైల్స్ ఉపయోగించారు, పేర్లు కావచ్చు, అది ఏ దేశం డెవలప్ చేసింది, ఇలాంటివన్నీ కూడా కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. స్పీసీస్ కావచ్చు, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏమి ఉన్నాయి లిస్ట్ అవుట్ చేసుకోండి. లేక్స్, స్ట్రైట్స్, సరస్సులు, ఇంకా జలసంధులు కావచ్చు, ఇలాంటివి ఏవి ఉన్నాయి కూడా చూసుకోండి ఎగ్జామినేషన్ పరంగా. ట్రైబల్ గ్రూప్స్, వార్తలో ఉన్న ట్రైబల్ గ్రూప్స్, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పరంగా చూసుకోవాలి. స్టేట్లో కూడా, రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో కూడా ఏమైనా లొకేషన్స్ వార్తల్లో ఉన్నాయా, ప్రదేశాలు, ఆ రాష్ట్రంలో ఎటువంటి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెడుతున్నాయి, అది ఏ రంగానికి సంబంధించిన కంపెనీ, అది పేపర్ ఇండస్ట్రీకి సంబంధించింది, ఐటీ ఇండస్ట్రీనా, దానికి సంబంధించిన CEO ఎవరున్నారు, అది ఏ దేశానికి చెందింది, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఏ ప్రదేశంలో పెడుతున్నారు, రాష్ట్రానికి సంబంధించిన స్కీములు, మొట్టమొదటిగా దాని బెనిఫిషియరీ ఎవరున్నారు, ఏ జిల్లాలో మొదలుపెట్టారు, ఇలాంటివి అనమాట. ఇటువంటి అన్నీ కూడా చూసుకోండి కరెంట్ అఫైర్స్లో. అయితే కరెంట్ అఫైర్స్ ప్రధానంగా మీరు ఎన్ని నెలలు చదువుకోవాలి, ఎగ్జామ్కి ముందు 6 months మాత్రం పక్కాగా చదవండి. మీకు టైం ఉన్నా లేకున్నా ఎగ్జామ్ డేట్కి ముందున్నటువంటి 6 నెలలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాలి.
ఎగ్జామ్కి 15 డేస్ ముందు అవసరం లేదు, 15 రోజుల ముందు అవసరం లేదు. 15 రోజులు ముందున్నటువంటి 6 నెలల కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. దానికి ముందున్న 6 నెలలు మీ ఇష్టం, మేజర్ ఇష్యూస్ మాత్రం చూసుకుంటే సరిపోతుంది. మొత్తం 1 ఇయర్ కంప్లీట్ చదవాల్సిన అవసరం లేదు. ఏది స్క్రీన్ టెస్ట్ నేను చెప్పేది, ఏపీఎస్సీ గ్రూప్ 2లో స్క్రీన్ టెస్ట్కి 6 నెలల కరెంట్ అఫైర్స్ అయితే పక్కగా చదివి పెట్టుకోండి. అదే మెయిన్స్ అనుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అక్కడ మీరు మొత్తం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది చదవాలి. అర్థమైంది, ఈ విధంగా చదువుకోవాలి. అయితే ఎవరైనా కరెంట్ అఫైర్స్లో మేము బాగా ఇబ్బంది పడుతున్నాము, మాకు చాలా టఫ్గా ఉందనుకుంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కరెంట్ అఫైర్ టెస్ట్లు చాలా ఉచితంగా పెడుతున్నాం, ఫ్రీ అనమాట, 100% ఫ్రీ. మీరు ఎవరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 100% ఉచితంగా మనమైతే కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది పెడుతున్నాము. ప్రతి మంత్లో నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ పరంగా ఇష్యూస్ అనేది తీసుకొని మొత్తం 35 టాపిక్స్, ప్రతి నెల 35 టాపిక్స్ అన్ని సబ్జెక్ట్ నుంచి తీసుకొని మన క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది పెడుతున్నాం. ఎవరైనా వీక్గా ఉంటే, సో మా కరెంట్ అఫైర్స్ మేము వీక్గా ఉన్నామంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ప్లే స్టోర్ నుంచి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత ఫ్రీ టెస్ట్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఫ్రీ టెస్ట్ అనమాట, ఫ్రీ టెస్ట్, ఉచితమైన టెస్ట్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది, ఫ్రీ టెస్ట్. అందులోకి వెళ్తే మీ కరెంట్ అఫైర్ టెస్ట్ అనేవి ఉంటాయన్నమాట. మనం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం ఇది ఫ్రీ టెస్ట్లు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ప్రతి నెలకు టెస్టులు పెడతాం. ఎంతోమంది గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అభ్యర్థులు చాలామందికి ఉపయోగపడ్డాయి కరెంట్ అఫైర్స్. ప్రతి పోటీ పరీక్ష మన కరెంట్ అఫైర్స్ అనేవి పనికి వస్తాయి. మీరు కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే జాయిన్ అవ్వండి. దీంతో పాటుగా మనం ఏపీఎస్సీ, టీజీపీకి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే ఫుల్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నాము. సబ్జెక్ట్ మాడ్యూల్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఉంటాయి చూడండి. ప్రతి ఒక్కటి చాలా నీట్గా, క్లారిటీగా ప్రొవైడ్ చేస్తామన్నమాట. అంటే బిగినర్స్ కూడా అర్థం చేసుకునేలాగా నీట్గా మంచి లాజిక్స్, ఎక్స్పర్ట్ ఎంసీక్యూస్తో విత్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. చూసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎవరు కూడా కేర్లెస్ చేయొద్దు. కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపరేషన్ లేకుంటే ప్రిపరేషన్ మొత్తం జీరో అయిపోతుంది. ప్రిపరేషన్ వితౌట్ కరెంట్ అఫైర్స్ ఈ జీరో అనమాట. కాబట్టి కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఉంటే అన్ని సబ్జెక్టులో మీరు చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడే మీరైతే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది చూడండి. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎటువంటి బుక్స్ బాగున్నాయి బయట మార్కెట్లో అనేవి నేను తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ ఆల్.